మంది సభ్యత్వాలను రద్దు చేయాలి, అప్పుడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బుద్ధి వస్తుంది, పోడియం వద్దకు రావాలంటే భయపడతారు, నాలా ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టించే వ్యవస్థ తెస్తాం, హైదరాబాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సీఎం చెప్తా ఉన్నాడు. రాత్రి 1 గంట వరకు షాపులు ఓపెన్, అన్ని ఓపెనా? లిక్కర్ షాపులు కూడా ఓపెనా? ఓ లిక్కర్ మినహా అన్నింటికీ అనుమతి. అసలు పెట్టిరు. అరే అసలు అందరూ ఆలోచించేది ఇది ఉంటుందా అని. రాత్రి 1 గంటకు పోయి ఏం బంగారం కొంటారా, బట్టలు కొంటారా, లేకపోతే అలమేలుగడ్డ కూరగాయలు తెచ్చుకుంటారా? ఏందట వంశీ ఇది? రాత్రి 1 గంట దాకానట. సో లిక్కర్ ఒకటి కూడా పెట్టింటే అయిపో. అచ్చా ఇవి ఉన్నాయంటే మెల్లగా పక్కపోతాడు షటర్. అసలే ఇప్పటికే షటర్లు ఆమట్టుకుంటూ ఇస్తారు. ఇక ఇట్లా ఉంటాయి, ఇక రాత్రి దాకా ఇస్తారు. ఇక సో రాత్రి 1 గంట దాకా ఏ షాపింగ్ అయినా చేసుకోవచ్చు మీరు, ఖాళీ లిక్కర్ తప్ప, మందు తప్ప ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. సో ఇవాళ అమెరికాకు పోతున్నట్టు రేవంత్ ఏం తీసుకొస్తాడు, ఎట్లా తీసుకొస్తాడు చూద్దాం. అయితే ఈ 60 మంది సభ్యత్వాలు రద్దు చేయాలని ఎందుకంటున్నా అంటే, గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లే సంపత్ కుమార్ ఆలంపూర్ ఎమ్మెల్యే వాళ్ళిద్దరిని సస్పెండ్ ఎట్లయితే చేసిండ్రో గతంలో, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతుర్రు, గవర్నర్ ప్రసంగం టైంలో కుర్చీలెక్కి టేబుల్ ఎక్కి లొలిపెట్టిరని చెప్పి ఆనాడు వాళ్ళిద్దరిని ఎట్లయితే సస్పెన్షన్ కి గురి చేసిండ్రో, ఆ ప్రభుత్వం ఎట్లయితే ఆ సాంప్రదాయాన్ని మొదలు పెట్టిందో బీఆర్ఎస్ గతంలో, ఇప్పుడు వీళ్ళు కూడా మేము కూడా మీకు 60 మందిని చేస్తే సగవుతారు సార్ అని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశాడు. మరి వాళ్ళు తప్పులు చేసినప్పుడు నేను అదే అంట, వాళ్ళు చేస్తే మనం చేయాలని ఏమన్నా రూల్ ఉన్నదా, కంటిన్యూ చేయాలని? వాళ్ళు చేసిరనే కోపం ఉంటదే కదా ఈ ప్రజలు వాళ్ళు పక్కకు పెట్టింది. అట్లాంటప్పుడు వాళ్ళు మంచి సంప్రదాయాలు తీసుకొస్తే కంటిన్యూ చేయరు, కానీ వాళ్ళ చెడు సంప్రదాయాలు చెడు తీసుకోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి. వాళ్ళు ఎట్లా చేసారు అట్లా చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళకంటే మంచిగా చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప, ఇప్పుడు ఒక 60 మందిని సస్పెండ్ చేస్తే అంటే వాళ్ళు బయటకు వచ్చి కొట్లాడతారు. అసెంబ్లీ నుండి మాట్లాడితే పర్వాలేదు, కానీ వాళ్ళని సస్పెండ్ చేస్తే బయటకు వస్తే ఇంకెక్కువ మాట్లాడతారు, ఇంకెక్కువ కొట్లాడతారు, ఇంకెక్కువ అయిపోతుంది. లేకపోతే తలకొరు ఏమంటారు కదా, కొరితో తల గొక్కున్నట్టు అవుతుంది. ఒకసారి చూడు ఇగో. అందుకే పోడియం వద్దకు రావాలంటే భయపడతారని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, ఏ స్పీకర్ విచక్షణ అధికారం కావాలంటే మీరు సభ్యత్వాలు రద్దు చేసినారు సార్ అని చెప్పి ఒక సూచన ఇచ్చినట్టుగా నేను చూసినాం.